రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సర్వేపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వేలో ఎలాంటి బ్యాంక్ వివరాలు అడగడం లేదని, సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదని, దేశానికి దిక్సూచిగా సర్వే నిలుపుతున్నట్లు మంత్రి తెలిపారు. 87,000 ఎన్యూమరేటర్లు పెట్టి సర్వే జరిపిస్తున్నామని, ఇప్పటికే 30% సర్వే పూర్తి అయిందని తెలిపారు. సర్వే కావాలని కోరిన వారే నేడు కనబడడం లేదని, సర్వేను అడ్డుకునే వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. గ్రంథాలయాలు నిరుద్యోగ యువతకు చదువుకోవటానికి ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. ఈ రోజు ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని, 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 45,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సిద్దిపేట గ్రంథాలయం రాష్ట్ర గ్రంథాలయాలకు దీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. గ్రంథాలయ వ్యవస్థాపక అధిపతి రంగనాథ్ గారికి నివాళులు. మనం గ్రంథాలయ వారోత్సవాలను, సహకార వారోత్సవాలను చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటాం. వారం రోజుల పాటు గ్రంథాలయాల ఆవశ్యకత, గ్రంథాలయాలు ఏ విధంగా జ్ఞానాన్ని ఇస్తాయి, పుస్తకం కదా దీంతో మనకేం పని అనుకోకుండా ఆ పుస్తకం మనం ఇంత చైతన్యం చేస్తుంది సమాజంలో అనేదానికి ఈ గ్రంథాలయాలే నిదర్శనం. ఈరోజు గ్రంథాలయాలు నిరుద్యోగ విద్యార్థులకు సంబంధించి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ కావడానికి ఒక వేదికలుగా మారిపోయినాయి. లింగమూర్తి గారు చెప్తున్నట్టుగా సిద్దిపేట గ్రంథాలయానికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఇంకా నిరుద్యోగ యువతకు ఏ విధంగా అక్కడ ఉండబడేటువంటి సౌకర్యాలు కలగజేయాలి, వారి అవకాశాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగజేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు పిల్లలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగానే అన్ని రకాల కొంత మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే కూడా చేసుకొని చదువుకునే పిల్లలకు వాస్తవంగా మైక్ కూడా వాడి ఇక్కడ మనం కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఎప్పుడైనా జరిగితే బయటనే ఏదైనా చేసుకోవాలి తప్ప ఇక్కడ ఈ మైకులు వాడి మనం మీటింగ్లు పెట్టుకోవడం వల్ల 1 గంట 2 గంటలు వాళ్ళ అమూల్యమైన సమయం వృధా అవుతుంది. అందులో మళ్ళా 3 రోజుల లోపల గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, 2 రోజుల లోపల దానికి సంబంధించిన ప్రిపరేషన్ లాస్ట్ డేస్. దాని కాక ఇలా ఎడ్యుకేషన్ ఒక ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా ఇస్తా ఉన్నాం. మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 563 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ తుది రూపుకి వచ్చింది. మొన్ననే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా మేము 113 మంది ఉద్యోగాలకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారి ద్వారా అందజేయడం జరిగింది. దానికన్నా ముందు ఇప్పటి వరకు కూడా 11 నెలల 45,000 ఉద్యోగాలు. సరే, మేము చాలామంది చెప్తారు మేము పరీక్షలు రాయించినాం, మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం. ప్రక్రియ అనేటువంటిది ప్రభుత్వంలో కొనసాగుతూ జరుగుతూ ఉన్నది. ఈ జరిగే పరిక్రమలలో చిన్న చిన్న అంశాలతో